శ్రీనివాసరావు గారు చాలా సహనశీలి, ఎంతో నాలెడ్జ్ కలిగినటువంటి జీవీఎస్ హై స్కూల్లో ఉపాధ్యాయుల కొరత ఉన్నటువంటి సందర్భంలో ఇంగ్లీష్ బోధించి తనదైనటువంటి ముద్ర కూడా వేసుకున్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి మా డిఆర్ఆర్ మున్సిపల్ హై స్కూల్కి వచ్చి అతని యొక్క సేవల్ని దాదాపుగా 3 సంవత్సరాల పాటు ఈ పాఠశాలలో అతను ఇచ్చినటువంటి సర్వీస్ కానీ, అతని యొక్క సమయ పాలన కానీ, అంతేకాకుండా మరి సెలవుల్లో కూడా అతని యొక్క సేవలు ఈ పాఠశాల వినియోగించుకున్నటువంటి విధానం కానీ, వారు ఈ పాఠశాల కోసం నిరంతరము ఈ పాఠశాల యొక్క పురోభివృద్ధి కొరకు రికార్డులను ప్రక్షాళన చేయడం కొరకడైన, లేదా టీసీలని, లేదా స్టడీ సర్టిఫికేట్లు, లేదా వచ్చినటువంటి విద్యార్థుల్ని పాఠశాలలో చేర్పించేటువంటి విషయంలో కానీ, లేదా ఉపాధ్యాయులు ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉన్నా వారి పనులను కూడా సరిదిద్ది అందంగా తన యొక్క ముద్రని, తన యొక్క ఛాయ అంటారు, ఆ ఛాయని ఇక్కడ నిర్మించి తనదైనటువంటి శైలిలో పనిచేసినటువంటి వ్యక్తి చోడా శ్రీనివాసరావు గారు. అటువంటి సరే ఎవరైనా సరే పదవీ విరమణ అనేది సామాన్యమైనటువంటి అంశమైన ఏ ఉద్యోగికైనా పదవీ విరమణ తప్పనిసరి పరిస్థితి అయినప్పటికీ ఈ 42 సంవత్సరాల తన యొక్క సర్వీసులో కేవలం ఈ పాఠశాలలో 3 సంవత్సరాలే తన సేవను అందించి ఉన్న వారికి మా పాఠశాల తరఫున, మా ప్రధానోపాధ్యాయుల తరఫున, మా పాఠశాల స్టాఫ్ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను వలాని సురేష్, స్కూల్ అసిస్టెంట్ హిందీ, డిఆర్ఆర్ మున్సిపల్ హై స్కూల్. ఇక్కడ మ్యాథమెటిక్స్ టీచర్ని. శ్రీనివాసరావు గారు మా స్కూల్కి వచ్చిన తర్వాత రికార్డు వర్క్, ఇంతకుముందు కొంచెం రికార్డు వర్క్ ఇక్కడ కొంచెం ఇబ్బందిగా ఉండేది. వారు వచ్చిన తర్వాత చాలా యాక్టివ్గా పనిచేశారు. పని దక్షత కలిగినటువంటి వ్యక్తి. ఎప్పుడు కూడా కేవలం వాళ్ళ రికార్డు వర్కే కాకుండా అవసరమైతే క్లాసులకు కూడా వెళ్ళి క్లాసెస్ పిల్లల్ని కంట్రోల్ చేసేవారు. వ్యక్తిగతంగా కూడా చాలా మంచి వ్యక్తి. సో అలాంటి వ్యక్తి ఈరోజు పదవి విరమణ చేయబోతున్నారు. వారికి నెక్స్ట్ కూడా మంచి ఇంకేమైనా ప్రణాళికలు వేసుకొని తన నెక్స్ట్ జీవితం హ్యాపీగా గడపాలని ఈరోజు పదవి విరమణ చేస్తున్నటువంటి శ్రీనివాసరావు గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మేడం గారు కూడా వచ్చారు. వాళ్ళ మేడం గారు, వారికి కూడా మా యొక్క ప్రత్యేకమైన అభినందన తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు జంధ్యాల చంద్రశేఖర్. నేను జీవీఎస్ హై స్కూల్లో సంస్కృత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. ఆ పాఠశాలలో చోడా శ్రీనివాసరావు గారు జూనియర్ అసిస్టెంట్గా 39 సంవత్సరాల పాటు పనిచేసి తర్వాత ఈ డిఆర్ఆర్ఎం హై స్కూల్లో మరలా జూనియర్ అసిస్టెంట్గా 2 సంవత్సరాల 7 నెలల పాటు పనిచేసి ఈ నెల 30వ తారీఖున రిటైర్ అయిపోతున్న సందర్భంగా వారికి మా పాఠశాల తరఫున మరి ఈ పాఠశాల తరఫున కూడా వారికి ఆర్థికంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నేను ఉపాధ్యాయునిగా పనిచేసి రిటైర్డ్ అయ్యాను. తర్వాత మా బావగారు డిఆర్ఎం హై స్కూల్లో 3 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. అంతకుముందు సంస్కృత పాఠశాలలో 29 సంవత్సరాలు పనిచేశారు. 39 సంవత్సరాలు పనిచేశారు. అహర్నిశలు ఉద్యోగమే ఊపిరిగా అనేక మంది ఉపాధ్యాయులు కానీ విద్యార్థులు కానీ చేరదీసి తన విద్యుత్ ధర్మాన్ని నిర్వర్తించారు. వారికి ఈ సందర్భంగా హృదయపూర్వక అభినందనలు. చోడా శ్రీనివాసరావు నేను గత 39 సంవత్సరాలుగా స్పోర్ట్స్ సెంటర్ అందుకని జీవీఎస్ హై స్కూల్లో జూనియర్ అసిస్టెంట్గా పనిచేసి పని సర్దుబాటు నిమిత్తమే మళ్ళా డిఆర్ఆర్ హై స్కూల్కి వచ్చి ఇప్పటికి 3 సంవత్సరాలైంది. ఈ నెలాఖరికి 30/6/2025 పదవి విరమణ చేస్తున్నాను. ఇక్కడికి వచ్చినాక ఇందుకు గాను మా హెడ్ మాస్టర్ గారు అయినటువంటి వెంకట్రావు గారు ఎంతో ఆదరించి అభిమానించారు. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే మాకు ఇక్కడ ఈ స్కూల్కి రావడానికి కారణమైనటువంటి మధు గారు, సురేష్ గారు మమ్మల్ని ఎంతగానో ఇక్కడికి ప్రేమించి ఆదరించి అభిమానించారు. అక్కడ నా సర్వీస్ ఇంతటితో ఇక్కడ ఈ నెలాఖరికి పూర్తి చేయొచ్చు. ఈ పదవి విరమణ సందర్భంగా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
భాగ్యవంతమైన పైరు పంటలతో అలరారు తిమ్మసముద్రం గ్రామమున గోరంట్ల వంశతులకుడగు హనుమంతరావు గారి తలలో నాలుకలాగా వర్తించడి కీర్తిశేషులు చోడా వీరనారాయణ పార్వతీవర్ధనము పుణ్య దంపతుల గర్భశుక్తి ముక్త ఫలముగా ప్రథమ గర్భ సంజాతుండవై 23/6/1963 సంవత్సరమున చెన్నమల్లేశ్వర స్వామి అనుగ్రహంతో జన్మించి శ్రీనివాస నామదేవుడవై వాసిగాంచిన నీకివే ప్రణామములు. స్వయం కృషితో తిమ్మసముద్రంలోని గోరంట్ల వెంకన్న కమిటీ హై స్కూల్ నందు SSC పూర్తి చేసి దగ్గరలోని వేటపాలెంలో గల బండ్లబాపయ్య కాలేజీ నందు ఇంటర్ డిగ్రీ పూర్తి చేసి గోరంట్ల వెంకన్న సంస్కృతోన్నత పాఠశాలలో 21వ సంవత్సరంలోనే రికార్డ్ అసిస్టెంట్గా ఉద్యోగం సంపాదించిన నీవు ధన్యుడవు. కాలక్రమంలో మంగళగిరి సుజాతను వివాహమాడి కుమారుడు సీతారామనాథ్కు జన్మనిచ్చి ప్రయోజకుడిని గావించి ఉద్యోగంలో చేర్పించినావు. కూతురు సాయిలీలను ఆయంచ హేమంత్కిచ్చి వివాహం అనురించి వినీష మనవరాలుగా విక్రమాదిత్యను మనవడిగా కవలులుగా పొంది బాధ్యతలు తీర్చుకున్న నీ జన్మ ధన్యం. 5/1/1984లో గోరంట్ల వెంకన్న సంస్కృతోన్నత పాఠశాల రికార్డ్ అసిస్టెంట్గా చేరి ఎందరో ప్రధాన ఉపాధ్యాయుల దగ్గర పనిచేసి దానితో పాటు పిల్లలకు ఇంగ్లీష్ బోధన కూడా చేసి నిగర్విగా నిరాడంబరునిగా కార్యదీక్షాపరునిగా స్నేహశీలిగా జ్ఞాన పిపాసిగా పాఠశాలలో సేవలు అందించిన నీ నడత ఆదర్శప్రాయం. నేటితో నీ సేవలు ఉద్యోగపరంగా ముగుస్తున్నా నిరంతరం మా గుండెలో గుర్తుల్లో నిక్షిప్తమై ఉంటుంది. ఇక శేష జీవితం సేముషి విశేషాలతో ఆయురారోగ్యాలతో అలరించాలని భావిస్తూ చంద్రునికో నూలిపోగులాగా ఈ ప్రశంసాపత్రంతో శ్లాఘిస్తూ సన్మానిస్తూ స్తుతిస్తూ నమస్కరిస్తూ అభినందనలతో జంధ్యాల చంద్రశేఖర్ సంస్కృతోపాధ్యాయుడు పూర్వ స్కూల్ గోరంట్ల వెంకన్న సంస్కృతోన్నత పాఠశాల ప్రస్తుత